Hello my dear students, welcome to 75 days, 75 topics, target 75 marks series ki swagatam. So దీంట్లో ఈ 75 డేస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటిని మీరు ఒక ప్లే లిస్ట్లా క్రియేట్ చేస్తున్నాను. వాటిని 1 by 1 నోట్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ డే అయినా సరే దానికి సంబంధించినటువంటి 75 వీడియోస్ని ఒక గ్లాన్స్ చూస్తే మీకు సబ్జెక్ట్ అన్ని 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ కవర్ అయ్యే విధంగా నేను డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో క్విక్ రివిజన్లో ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ ద mentorship program. So mentorship lo these three components are running very parallelly. Okati PAB current affairs undi. Number 2, test series is going very meticulous ga chala high standard to question paper tayar cheyadam jarugutundi. So test series lo second 2 tests have been completed. మీరు ఒకసారి ఆ టెస్ట్ సిరీస్ని యూ కెన్ క్రాస్ చెక్ దట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టాండర్డ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్. ఓకే, ఎవ్రీడే 3 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఒక క్విక్ రివిజన్ లాగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, రోజు ఒకవేళ ఆల్రెడీ మీరు విన్నా కూడా అది వింటూ ఉంటే సో దట్ మీకు క్విక్ రివిజన్ లాగా ఉంటుంది. ఓకే, మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా అది మీకు స్టోర్లో ఉంటుంది. యూ కెన్ సీ దట్ ఇన్ రికార్డెడ్ వెర్షన్. So the point is, today's topic is nothing but heliophysics. సో హీలియోఫిజిక్స్లో రెండు ఇంపార్టెంట్ డైనమిక్స్లో మనం చదువుకోవాలి. హీలియోఫిజిక్స్లో రీసెంట్ మిషన్స్ టువర్డ్స్ ద సన్, సూర్యుడి వైపుగా ప్రయోగించినటువంటి మిషన్స్ అయినటువంటి సోలార్ పార్కర్ ప్రోబ్ కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్కర్ ప్రోబ్, ఆదిత్య L1 అండ్ ప్రోబా 3. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద అండర్ హీలియోఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్. ఓకే, ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ మిషన్స్ కాన్సెప్ట్లో వస్తే ఆ 3 మిషన్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ మిషన్స్? నాసా హ్యాస్ లాంచ్డ్ ఎ మిషన్ టువర్డ్స్ ద సన్ టు అబ్జర్వ్ ద డైనమిక్స్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్ యాజ్ సోలార్ పార్కర్ ప్రోబ్. సోలార్ పార్కర్ ప్రోబ్. ఈ సోలార్ పార్కర్ ప్రోబ్ అనేది సన్కి సంబంధించినటువంటి కరోనాను అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మిషన్ అనమాట. అంటే సూర్యునికి అత్యంత సమీపంగా వెళ్ళినటువంటి మిషన్ అనమాట. సో సూర్యుడి నుంచి భూమికి 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటే ఆల్మోస్ట్ 3.9 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరగా వెళ్ళినటువంటి సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్కర్ ప్రోబ్. ఇది అమెరికన్ ఫిజిసిస్ట్ అయినటువంటి యూజిన్ పార్కర్ పేరు మీదుగా ప్రయోగించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్కర్ ప్రోబ్. మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నాసా సూర్యుడిని అధ్యయనం చేయడం కోసం సోలార్ పార్కర్ ప్రోబ్ లాంచ్ చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెస్ డెవలప్డ్ స్పేస్ క్రాఫ్ట్ కాల్డ్ as ప్రోబా 3. ఓకే, to study the sun. And ISRO has launched one important spacecraft to study the sun is called as Aditya L1. So ఆ కన్వర్జెన్స్ లో ఎగ్జామినర్ ఈజీగా ట్రాప్ అవుతాడు. ఆ కన్వర్జెన్స్ ఏరియాని ఎగ్జామినర్ ఈజీగా ఈ 3 డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆ మూడింటిని కలిపి ఒక చోట తెచ్చుకొని చదవటంలోనే మీ విజ్డమ్ కనపడుతుంది. నాలెడ్జ్ అంటే 3 డిఫరెంట్గా ఎక్కడెక్కడ చదవటం కాదు. విజ్డమ్ అంటే ఏం చేస్తుంది? మూడింటిని సంగ్రహించి ఒక నిర్దిష్టమైనటువంటి కన్వర్జెన్స్ అప్రోచ్ తీసుకొస్తామంట. అప్పుడు మీకు క్వశ్చన్ ఎటువంటి డైమెన్షన్ వచ్చినా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఆదిత్య L1 అనుకుందాం. ఆదిత్య L1 అండ్ దిస్ ఈస్ ప్రోబా 3 అండ్ దిస్ ఈస్ సోలార్ పార్కర్ ప్రోబ్. Aditya L1 is the mission of ISRO. Proba 3 is the mission of European Space Agency but launched by ISRO. So ఇది PSLV C57 ద్వారా లాంచ్ చేయబడింది. ఇది Proba 3 was launched with the help of PSLV C59 and Solar Parker Probe. Okay, so NASA ప్రయోగించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిషన్ టు స్టడీ ద సన్, సూర్యుడిని అత్యంత సమీపం నుంచి అధ్యయనం చేయడానికి కోసం నాసా లాంచ్ చేసినటువంటి మిషన్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్కర్ ప్రోబ్. దీన్ని కరోనా ఇది వీనస్ యొక్క ఫ్లైబైను వినియోగించి, ఓకే, బై యూజింగ్ ద వీనస్ ఫ్లైబై అండ్ ఇట్ హాస్ రీచ్డ్ ఆల్మోస్ట్ నియరెస్ట్ పాయింట్ టు ద సన్. సన్ యొక్క కరోనా గుండా ప్రయాణించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిషన్ అంటే వీ వుడ్ సే సోలార్ పార్కర్ ప్రోబ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as వాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా డిఫరెన్స్ చూడాలనుకుంటే టేబుల్ లాగా పెట్టుకుందాం. నాసా, ఓకే, నాసా, European Space Agency and ISRO. NASA has launched a mission. Okay, NASA సూర్యుని అధ్యయనం చేయడానికి లాంచ్ చేసిన మిషన్ పేరు సోలార్ పార్కర్ ప్రోబ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సూర్యుని లాంచ్ చేయడం సన్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసిన మిషన్ పేరు ప్రోబా 3.
ఓకే, ఇస్రో ఆదిత్య L1. ఓకే, మూడు ఒకే ప్లేస్లో లేవు, మూడు డిఫరెంట్ లొకేషన్స్లో లాంచ్ చేశారు. దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ పాయింట్. సోలార్ పార్కర్ ప్రోబ్ని సన్కి ఆల్మోస్ట్ 3.9 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో ఇది 2018లో నాసా లాంచ్ చేస్తున్నారు. Okay, NASA has launched Solar Parker probe in the year 2018 and almost reached 3.9 million kilometers near to the Sun. European Space Agency has launched a spacecraft called as Prova 3 and in 2024. Okay, launching vehicle is nothing but PSLV C-55. Okay, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు? లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేశారు. Prova 3 has launched in the low earth orbit. ఇస్రో 2023లో లాంచ్ చేసినటువంటి ఆదిత్య L1 ఈ లాగ్రాంజియన్ పాయింట్లోకి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కనుక మీరు ఒక చిన్న టేబుల్ లాగా మెన్షన్ చేసుకుంటూ చదవగలిగితే మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద రీసెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఆర్ స్పేస్ మిషన్స్ టువర్డ్స్ ద సన్ అన్నమాట. అండ్ కమింగ్ టు ద మోస్ట్ interesting feature is nothing but coronal mass ejection. So what is corona and what is the concept of coronal mass ejection? Coronal mass ejection అంటే coronal mass ejection అనగా సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి అత్యంత శక్తితో కూడినటువంటి ద్రవ్యరాశి. మాస్ మీన్స్ ద్రవ్యరాశి కదా. సూర్యుడి నుంచి విడుదలయ్యే అత్యంత శక్తివంతమైన ద్రవ్యరాశి అయస్కాంత క్షేత్రంలోకి ప్రయాణిస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ యాజ్ ఎ మాస్ లాగా అట్లా ఎంటర్ అవుతుంది అనమాట. ఇది సూర్యుడు నుంచి వీనస్ యొక్క అయస్కాంత క్షేత్రంలోకి, వీనస్ నుంచి భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలోకి, ఇలా అయస్కాంత క్షేత్రాల గుండా ప్రయాణిస్తుంది. సో ఎప్పుడైతే భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలోకి ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ వస్తుందో తద్వారా భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుంది. ఓకే, సో అన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయవు, కానీ కొన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మాత్రం తప్పనిసరిగా సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుందో ఇక్కడి నుంచి క్వశ్చన్ ఫామ్ అవుతున్నారు. ఓకే, ఎప్పుడైతే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుందో ఆటోమేటిక్గా భూమికి సంబంధించినటువంటి ఎవ్రీ డైనమిక్ సెగ్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు భూమి మీద పనిచేసేటువంటి విద్యుదయస్కాంత క్షేత్రం సూత్రం మీద ఆధారపడి చేసే అది ఫ్యాన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, జీపీఎస్లో ఉన్న జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ కావచ్చు, లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ కావచ్చు, ఎవ్రీ శాటిలైట్ విల్ బి డిస్రప్టెడ్. డూ యూ అండర్స్టాండ్? సో 1853లో ఒకసారి కరోనల్ మాస్ ఎజెక్షన్ టెలిగ్రాఫిక్ లైన్స్ ధ్వంసం చేసింది. 2003లో స్వీడన్ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కరోనా ఈ తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది అనమాట. సో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాయంటే యూపీఎస్సీలో ఒకసారి అడిగాను, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈ క్రింది అంశాల్లో దేన్ని ప్రభావితం చేసింది? శాటిలైట్లు ధ్వంసం అవుతాయి, అండ్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతాయి, మరియు ఎప్పుడైతే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుందో మనకి ధృవాల వద్ద సంభవించేటువంటి విద్యుదయస్కాంత లైట్స్, పోలార్ లైట్స్, వాటిలో మార్పు వస్తాయి. అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ మార్పు చెందుతాయి. సో ఈ విధంగా ఓకే ఎవ్రీథింగ్ అంటే విద్యుదయస్కాంత క్షేత్రం మీద ఆధారపడే ప్రతి ఒక్కటి ప్రభావితం అవుతుంది బికాస్ ఆఫ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్. అప్పుడు క్వశ్చన్లో ఒక 7 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కానీ వెంటే ఫారెస్ట్ ఫైర్స్ అండ్ టెక్టానిక్ ప్లేట్స్ తప్ప దాదాపుగా ప్రతి ఒక్కటి ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రభావానికి గురవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ with reference to the segment called as basic information with reference to the heliophysics and coronal mass ejection. So that's it for today. Thank you very much. All the best. God bless you all.